ఇంత డిలే అవుతున్నప్పుడు ఒక అమ్మాయి అసహనానికి లోనయ్యి ఏమైనా తప్పులు చేసి పొరపాట్లు ఇట్లా మర్డర్స్ అసహనానికి లోనయ్యి ఇలాంటి తప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కదా, మరి కోర్టులు వాటికి బాధ్యత తీసుకుంటాయా మేడం? ఎక్కడ కూడా ఎవరైనా కూడా నేరం చేస్తే నేను అసహనానికి గురయ్యానో లేకపోతే నిరుత్సాహపడి చేశానో లేకపోతే తప్పని పరిస్థితుల్లో చేశాను అని అంటే ఎవరు కూడా ఎక్స్క్యూజ్ లేదు క్రిమినల్ కేసెస్లో. అవును, చాలా సందర్భాల్లో ఏం చూస్తూ ఉంటామంటే ఇలాగ కోపాలు వచ్చి ఏదో చేసేసి మళ్ళీ వాళ్ళు కూడా కేసులో ఇరుక్కోవడం అనేది చూస్తూ ఉన్నాము. అలాంటి ఎక్కడ కూడా ఏ ఎక్స్క్యూజు లేదమ్మా. చట్టం అందరికీ ఒకటే. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ జరగట్లేదో, ఇప్పుడు తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు లేదా వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు, అతను ఒక్కడు హస్బెండ్ ఒక్కడు బయట దేశంలో ఉన్నాడు, అతను ఒక్కడు రావట్లేదు, ఆ ఉన్నటువంటి కేసులో వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నప్పుడు దాన్ని స్ప్లిట్ చేసి కేసు చేసేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే ఒక 498 అంటే ఇప్పుడు లేటెస్ట్ అమెండ్మెంట్ మన లా బిఎన్ఎస్ఎస్ మారినాయి కాబట్టి సెక్షన్స్ కూడా మారినాయి. కానీ అందరికీ తెలిసింది ఏంటంటే 498. ఒక 498 కానివ్వండి, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కానివ్వండి, లేదా వేరే ఇతరత్రా సెక్షన్స్ ఏవి ఉన్నా కూడా వాటి కింద ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఉన్నట్టయితే స్ప్లిట్ చేసి ట్రయల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కేవలం హస్బెండ్ పైన మాత్రం అతను ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి అది సెపరేట్ చేసి వేరే వాళ్ళపైన కేసు తొందరగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదు మెయింటెనెన్స్, డివిసి ఇలాంటి కేసెస్ కనుక ఉన్నట్టయితే అందులో ఆర్డర్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైనా ఉన్నా అలాంటివి ఏవైనా ఉంటే కూడా అటాచ్మెంట్ అడిగే అవకాశం ఉంటుంది ఆర్డర్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్లోనే. ఓకే మ్యామ్, ఇప్పుడు విదేశాల్లో ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, డివోర్స్ కూడా తీసుకుంటారు, బట్ ఆ విషయం ఇక్కడ పేరెంట్స్కి కానీ ఇప్పుడు చేసుకోబోయే వైఫ్కి కానీ చెప్పరు. ఇలా చెప్పకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి చట్టాలు ఉంటాయి? యాక్చువల్గా ఎవరైనా కూడా ఉన్నది కాకుండా వేరేది ఏదైనా చెప్పి అవతల మనిషిని నమ్మించే విధంగా చేసి మభ్యపెట్టి చేసుకున్నట్టు అవుతాయి. పెళ్ళే కాదు ఏదైనా కూడా, పెళ్లి చేసుకున్నా లేదా ఏదైనా పనిలో వాళ్ళ హెల్ప్ తీసుకొని మోసం చేసినా అదంతా కూడా చీటింగ్ కిందకు వస్తుంది. అక్కడ కేవలం ఒక చీటింగ్ అనేదే కాకుండా వాళ్ళు ఇక్కడ వీళ్ళకి పెళ్ళి కాలేదు అని చెప్పి పెళ్లి చేసుకొని భారత ఇండియన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయితే ఒక వివాహం రద్దు కాకుండా ఉన్నప్పుడు ఇంకో వివాహం చేసుకుంటే మళ్ళీ అది క్రిమినల్ యాక్షన్ బైగమి కిందికి వస్తుంది. అలాగా వాళ్ళు ఏ నేరం అయితే చేస్తారో చీటింగ్తో పాటు ఇంకా ఏం నేరాలు చేస్తారో ఆ నేరాలకు సంబంధించినటువంటి సెక్షన్స్ అన్ని కింద కూడా మనం ఇక్కడ కేసు పెట్టొచ్చు. అంతేకాకుండా ఇక్కడ నుంచి అక్కడ ఎంబసీకి, యుఎస్ ఎంబసీ కానివ్వండి, వేరే ఏ ఎంబసీ అయితే అది ఉందో ఈ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలను తెలియజేసుకుంటూ అతను ఇలా చీట్ చేసి అక్కడికి వచ్చాడు, ఆ సాధ్యమైతే అతని పాస్పోర్ట్ని సీజ్ చేయడమో లేకపోతే అతను వీసాని స్టాప్ చేయడమో, వీసా ఎక్స్టెన్షన్ ఇవ్వకపోవడమో ఇలాంటి వాటి కోసం కూడా మనం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందండి. ఎంబసీకి అప్లై చేసుకుంటే కొంచెం వరకు మనకి సహాయం పడే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ మ్యామ్.